అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియో చూసి ఒక్కరు కూడా బతికే అవకాశం లేదనుకున్నారు అంతా. నిజంగానే అక్కడి పరిస్థితులు కూడా అంతే భయానకంగా ఉన్నాయి. చనిపోయిన వారి శరీరాలను కూడా గుర్తించలేరు. అయితే ఒకే ఒక వ్యక్తి మాత్రం చిన్న గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అతనే రమేష్ విశ్వాస్ కుమార్ బుచర్వాడ. ప్రస్తుతం ఇతని వీడియో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్న విమాన ప్రయాణికుల్లో ఒకరైన రమేష్ విశ్వాస్ కుమార్ ఘోర విమాన ప్రమాదం నుంచి ఎవరూ ఊహించిన విధంగా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అతన్ని ప్రధాని మోదీ, అమిత్ షా కలిసి పరామర్శించారు. ఈ నేపథ్యంలోనే తాను విమానంలో 11A నెంబర్ సీట్లో అత్యవసర ద్వారం పక్కన కూర్చున్నట్లు విశ్వాస్ తెలిపారు. విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే గాల్లోనే ముక్కలైందని, అప్పుడే తన సీటు విమానం నుంచి విడిపోయి దూరంగా ఎగిరిపడిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం గాయాలతో బయటపడ్డ విశ్వాస్ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి ట్రామా వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇక ఇదే ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ నేత విజయ్ రూపానీ కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పటికే అధికారిక దర్యాప్తు కూడా ప్రారంభమైంది. విమానం కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకోవడానికి చర్యలు కొనసాగుతున్నాయి. ఇక మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు DNA పరీక్షలు కూడా చేపట్టారు.